మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లాలోని నంగనూరు మండల కేంద్రంలో పురాతన కాలానికి సంబంధించినటువంటి జైన శిల్పం లభించింది. ఆ శిల్పం లభించినటువంటి స్థలంలో మనము అయితే ఇక్కడ ఒక పురాతనమైనటువంటి హనుమాన్ ఆలయం ఉంది. అయితే హనుమాన్ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బంది అంతా కూడా తొలగించే పనిలో భాగంగా ఒక్కసారి ఇక్కడ శిల్పం లభ్యమైంది. అయితే ఇదంతా కూడా పురాతనమైనటువంటి శిల్పంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఆరాధిస్తున్నటువంటి కొత్త తెలంగాణ చరిత్ర అనేటువంటి గ్రూప్ సంబంధించినటువంటి సభ్యులు మనతో ఉన్నారు. శ్రీనివాస్ కొలిపాక్ అనేటువంటి వ్యక్తి, ఆయనతో మనం మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీకు ఏ విధంగా ఈ యొక్క జైన్లకు సంబంధించిన శిల్పం లభించింది, మీరు ఎట్లా గుర్తుపట్టారు? ఫస్ట్ ఇది హనుమాన్ లోపల, దేవాలయం లోపల ఉండేది. దీన్ని మేము మొదట శిలాశాసనంగా భావించాము. తర్వాత వాళ్ళు పునర్నిర్మాణంలో బయటకు తీసినప్పుడు ఇది ఒక అరుదైన స్థాపనాచార్య విగ్రహంగా గుర్తించడం అయింది. శిల్పంలో మొదటి అంతస్తులో ఒక జైన గురువు, ఆయన పక్కన పరిచారకులు ఉన్నారు. తర్వాత కింది అంతస్తులో ఇద్దరు శిష్యులు, వాళ్ళ పక్కన ఒక పుస్తకము, వాళ్ళు ఆయన బోధనలు వింటున్నట్టుగా మేము గమనించడం జరిగింది. దీన్ని నిర్ధారించిన వారు పురావస్తు శాఖ పరిశోధకుడు రెడ్డి గారు ఇది అరుదైన స్థాపనాచార్య శిల్పం అని గుర్తించడం జరిగింది. అంటే మా ప్రేక్షకుల కోసం స్పష్టంగా చెప్తారా ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయి ఈ శిల్పం పైన? ఇక్కడ పైన సూర్యచంద్రులు ఉన్నారు. తర్వాత కింది అంతస్తులో ఈయన జైన గురువు, తర్వాత వీళ్ళిద్దరు పరిచారకులు, తర్వాత వీళ్ళిద్దరు శిష్యులు. ఇక్కడ ఒక పీఠం ఉంది, దానిపైన వ్యాసపీఠం అంటారు. దానిపైన ఒక పుస్తకం ఉంది. ఇది మనకు గ్రానైట్ రాయడం వల్ల అంత క్లారిటీ కనిపించడం లేదు. వీళ్ళిద్దరూ ఆయన చెప్పే బోధనలు వింటున్నారు. వీళ్ళు చూడండి, మనం బోధనలు వింటున్నట్టుగా సిద్ధాసనంలో కూడా కూర్చొని కనిపిస్తున్నారు మనకి. మీరు ఇదంతా ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు దీనికి సంబంధించి? గతంలో దొరికిన శిల్పాలను, తర్వాత పురావస్తు నిపుణులతో సలహాలు తీసుకొని ఇది జైన విగ్రహం అని గుర్తించడం జరిగింది. ఇప్పుడు మన నంగూరులో ఇంక ఇట్లాంటి జైనానికి సంబంధించినటువంటి శిల్ప కళలు అట్లాంటివి ఉన్నాయా? చాలా ఉన్నాయి. నంగనూరు చుట్టుముట్టుగా దాదాపు ఒక 10 జైన విగ్రహాలు దొరుకుతాయి మనకి. ఇక్కడ ఉన్నంత చరిత్ర జైన విగ్రహాలు మనకు ఎక్కడ కూడా దొరకవు. కాకపోతే ఇవన్నీ మరుగున పడిపోయి భావితరాల వారికి తెలియకుండా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఎలా లభ్యమైంది, ఇది ఎట్లా బయటపడింది? ఈ యొక్క హనుమాన్ సంబంధించిన ఆలయాన్ని పునర్నిర్మాణించిన భాగంగా బయటపడిందా? లేదు, అంత ముందుకే ఉంది. కాకపోతే అది భూమి లోపలికి ఉండడం వల్ల దాన్ని మేము శాసనం అని అనుకున్నాము. వాళ్ళు బయట తీసిన తర్వాత కింది అంతస్తు పరిశీలించిన తర్వాత ఇది శాసనం కాదు, పుస్తక గచ్చకు సంబంధించిన వ్యాసపీఠం అని గుర్తించడం జరిగింది. మన తెలంగాణ చరిత్ర కొలన్పాకలో జైన్లకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి. మన గ్రామాల్లో కావచ్చు, అప్పుడప్పుడు ఇలాంటి శిల్పకళలు పురాతన కళకు సంబంధించిన బయటపడుతుంటాయి కదా. తెలంగాణలో జైన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళంతా తిరిగారా? వారు పరిపాలించారు ఒకప్పుడు? వారు పరిపాలించడం అనేది ఏం లేదు. కాకపోతే రాజులు జైన మతాన్ని, ఏ మతం ఉంటే వాళ్ళు అట్లా, బౌద్ధం ఉన్నప్పుడు బౌద్ధ మతాన్ని పాటించారు, తర్వాత జైన మతాన్ని, తర్వాత హిందూ మతానికి వచ్చిర్రు. అట్లా ఏ రాజు అధికారంలో ఉంటే ఆ మతం ఆటోమేటిక్ గా వ్యవస్థలో ఉండేది. అలా ఇంకా మన నంగనూరు మండలంలో గ్రామాలు ఇంకా ఇలాంటివి ఉన్నాయా? నంగనూరు మండలంలో మగ్దుంపూర్ లో ఒక జైన శాసనం ఉంది. తర్వాత ఖానాపూర్ లో ఒక జైన శాసనం ఉంది. చుట్టుపక్కల గ్రామంలో అయితే బైరన్పల్లి, బెక్కలో జైన టెంపుల్స్ ఉంటాయి. అందులో ఈ నంగనూరు పాలకులు వేయించిన శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి నేటికి. నంగనూరు హనుమాన్ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా పురాతన కళ నాటికి సంబంధించినటువంటి జైనుల శిల్ప కళా విగ్రహం లభించింది. ఇదే శిల్పకళా విగ్రహాన్ని స్థానికులు పురావస్తు శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు దీన్ని ఆరా తీశారు. ఇది పురాతన జైనుల కాలకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి శిల్పకళంగా గుర్తించారు. ఇదే నంగనూరులోని పురాతనమైనటువంటి హనుమాన్ ఆలయం. దీని పునర్నిర్మాణంలో భాగంగా ఈ యొక్క కట్టడం లభించింది. అయితే ఈ యొక్క కట్టడం ద్వారా నంగనూరు వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పురాతన కాలం నాటికి సంబంధించినటువంటి శిలలు అనేకం ఉండి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇలాంటి చరిత్రను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నసీంతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ సిద్దిపేట.